హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి సార్, సండే హాయిగా చాలామంది ఏంటంటే లేటుగా లెగుస్తూ ఉంటారు. కానీ అట్లీస్ట్ ఏంటంటే సండే అన్న ఎర్లీగా లెగిసి మనం కనుక సన్ రైజ్ని ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తాను. డైలీ కనుక మనం సన్ రైజ్ చూస్తూ హాయిగా అలా కూర్చుంటే సో అదే ఒక యాంటీ డిప్రెషన్ ట్యాబ్లెట్ అది, రైట్? సరే, వీడియోలోకి వెళ్దాం. సో కార్తీక మాసం ఈ రోజుతో అయిపోతుంది కదా. సో ఒక్కరోజు ముందుంటే కనుక ఈరోజు కుమ్మేసేవాళ్ళు చాలామంది. సరే చూద్దాం. సో ఈరోజు మీ ఇంట్లో స్పెషల్ ఏంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి సార్, జీడిపి దెబ్బకి స్టాక్ మార్కెట్కి పిచ్చెక్కి పాతాళానికి వెళ్తుందా లేదా ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే ఏంటంటే చాలామంది సో ఈ జీడిపి డేటా నెగిటివ్ వచ్చిందని సో రేపు మండే ఓపెనింగ్ వెళ్ళి మార్కెట్ని షార్ట్ చేద్దాం అనుకుంటారు. కానీ మండే మార్కెట్ ఎలా షాక్ ఇవ్వబోతుంది, ఆ లెవెల్లో ఏం జరగబోతుంది అనేది చూడాలి అంటే మీరు ఈ వీడియో మొత్తం చూడాలి. చూడండి ఫ్రెండ్స్, అలాగే మరి జీడిపి ఇంపాక్ట్ ఆర్బీఐ నుంచి మంచి యాక్షన్ ఏదన్నా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా? December 6th ఆర్బీఐ ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు, దాని ఇంపాక్ట్ మార్కెట్ మీద ఎలా ఉండొచ్చు, ఆ విషయాల గురించి చూద్దాం. అలాగే రాబోయే కరెక్షన్స్లో మనం స్టడీ చేయాల్సిన స్టాక్స్, వాటి యొక్క కీ లెవెల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనం, ఓవరాల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ ఏంటి. సో వీకెండ్ కాబట్టి కంప్లీట్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ బ్లడ్ పిక్చర్తో సింపుల్గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు సో మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. సో కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేనైతే సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మన ఛానల్లో చూస్తే కనుక నచ్చి ఆటోమేటిక్గా మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. అలాగే ఏంటంటే సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఇండెక్స్ సో నిఫ్టీ యొక్క చార్ట్ చూద్దాం. సో నిఫ్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి రేపు, ఎస్పెషల్లీ మండే వచ్చే వారం. సో ఎందుకో నేను చెప్తాను. సో ఒకసారి అసలు నిఫ్టీ గురించి మనం వ్యూ చూసుకునే ముందు దీన్ని ఇంపాక్ట్ చేయబోయే అంశాలు ఏంటో చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, మీ అందరికీ తెలుసు రీసెంట్గా ఏంటంటే మహారాష్ట్ర ఎలక్షన్స్తో నిఫ్టీ ఏంటంటే స్ట్రాంగ్ మూవ్ అయితే ఇచ్చింది కదా, రిజల్ట్స్ కన్నా ముందే ఇచ్చింది. సరే, దాని గురించి డిస్కస్ చేసే ముందు అలాగే ఏంటంటే మనకు ఫ్రైడే రిలీజ్ అయిన జీడిపి డేటాతో ఏంటంటే మరొకసారి షాక్ అనమాట. సో పడితే పాతాళం, అంటే నేను ఎక్కితే ఆకాశం దిగితే పాతాళం అన్నట్లుంది పరిస్థితి కదా. సో చూడండి, జీడిపి గురించి ఏంటంటే పీపుల్ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే లోయర్ అనే ఎక్స్పెక్ట్ చేశారు. కాకపోతే ఏంటంటే 6.5% అలానే ఎక్స్పెక్ట్ చేశారు. సో యాక్చువల్గా ఏంటంటే ఆర్బీఐ ఇచ్చిన ఫోర్కాస్ట్ అయితే 6.8%. కానీ పీపుల్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్ కన్నా ఓవరాల్గా ఏంటంటే చాలా డ్రాస్టిక్ డిప్ అనేది వచ్చింది. 5.4% అక్కడ, 6.5% అక్కడ. కాబట్టి చాలా డీవియేషన్ వచ్చింది. అలాగే ఏంటంటే సో ఏ ఫ్యాక్టర్స్ పడితే ఆ ఫ్యాక్టర్స్ మార్కెట్ యొక్క బ్రాడ్ వ్యూని, ట్రెండ్ని చేంజ్ చేయవు. కానీ జీడిపి అనేది, ఇన్ఫ్లేషను, జీడిపి నెంబర్స్ ఇట్లాంటివి ఏంటంటే కీ ఫ్యాక్టర్స్, అంతే కదా, ఎర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి కదా ఇవి. సో ఎర్నింగ్ని ఎఫెక్ట్ చేస్తాయి కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే స్టాక్ మార్కెట్ మీద డైరెక్షన్లో ఇంపాక్ట్ అనేది ఉండే పాయింట్ ఇది. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు చార్ట్లోకి వెళ్దాం. అలాగే ఏంటంటే మరి ఆర్బీఐ యాక్షన్ గురించి కూడా మాట్లాడతాను. చార్ట్లోకి వెళ్దాం. చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. సో బీజేపీ అంటే ఎన్డీఏ గవర్నమెంట్ మహారాష్ట్రలో భారీగా గెలిచింది కదా. ఆ న్యూస్ అప్డేట్ వచ్చిన తర్వాత మండే మార్కెట్ ఓపెన్ అయింది. సో మండే మార్కెట్ ఓపెన్ అయింది చూడండి ఇక్కడ. సో ఒకవేళ ఎన్డీఏ గెలిచింది పాజిటివ్ స్టాక్ మార్కెట్కి కాబట్టి మండే బై చేద్దాం అనుకుని బై చేసిన వాళ్ళకి ఇప్పటివరకు ఏదన్నా బెనిఫిట్ జరిగిందా? జరగలేదు. అంటే స్టాక్ మార్కెట్లో గుడ్ న్యూస్ అని చెప్పి అనుకొని నెక్స్ట్ డే వెళ్ళి బై చేసే వాళ్ళకి సో ఏం జరుగుతుందో మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ తెలుసు. నేను కొత్త పాయింట్లు ఇప్పుడు చెప్పను, మీకు తెలిసినయే అబ్జర్వేషన్స్ నేను మరొకసారి గుర్తు చేస్తున్నాను అంతే. మీరు గుడ్ న్యూస్ వచ్చింది అనుకొని స్టాక్ మార్కెట్లో వెళ్ళి స్టాక్ని కానీ అలాగే ఇండెక్స్ని కానీ బై చేసిన మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నెక్స్ట్ డేస్ ఏంటంటే అలా రియాక్షన్ అనేది ఉండదు. ఎందుకనంటే మార్కెట్ ఏంటంటే డిస్కౌంట్ అయ్యి ఓపెన్ అవుతుంది. డిస్కౌంట్ అంటే చూడండి, సో డిస్కౌంట్ అంటే చూడండి, ఇప్పుడు ఈ గ్రీన్ క్యాండిల్ ఏంటంటే ఆల్రెడీ ఎలక్షన్ ర్యాలీని ఊహించారు వాళ్ళు, అలాంటి ఎలక్షన్ యొక్క విన్నర్ని ఊహించారు, ర్యాలీ వచ్చేసింది. రిజల్ట్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది రీటైల్ పీపుల్ పాజిటివ్గా వెళ్ళి బై చేద్దాం అనుకుంటారు. కానీ
చూడండి ఫ్రెండ్స్, ఇది లాస్ట్ ఫ్రైడే, అంటే ఈ ఫ్రైడే కాదు, ఇవాళ సండే కదా, మొన్నటిది కాదు, ఆ ఎలక్షన్ రిజల్ట్స్కి ముందుది. చూడండి, ఎలక్షన్ రిజల్ట్స్కి ముందుది ఆ క్యాండిల్ అనేది ఇలా గ్రీన్ వచ్చేసింది కదా, రిజల్ట్స్ అనౌన్స్కి ముందే వచ్చేసింది. అయితే సో చూడండి, తర్వాత గ్యాప్ ఉంది చూసారా, మండే మార్కెట్కి వచ్చేసరికి గ్యాప్ ఉంది. అంటే ఏంటి, పీపుల్ ఎగబడి బై చేద్దాం అనుకొని ఆర్డర్లు ఏంటంటే ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా దగ్గర ప్లేస్ చేశారు కదా, అందుకనే హైయర్ లెవెల్లో ఓపెన్ అయింది. చూడండి, గుడ్ న్యూస్ వస్తే చూడండి ఫ్రెండ్స్, టమాటాలు దొరకవు అంటే ఏదైనా లారీ స్ట్రైకో పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయో ఇట్లాంటివి ఏదైనా ఉంటే, టమాటాలు నిన్న మార్కెట్లో 60 ఉంటే ఇవాళ 100 రూపాయలు ఉంటాయి. అంతేగాని పొద్దున్నే 9 నుంచి 60, 61, 70, 72, 75 టమాటాలే కాదు, బంగాళదుంపలైనా, వంకాయలైనా, బెండకాయలైనా ఎప్పుడు మీరు టమాటాలే చెప్తారని చెప్పి అంటున్నారు. టమాటా ఏంటంటే ఎక్కువ మందికి ఇష్టమైంది, నేను ఎక్కువగా వాడుతూ ఉంటాను, అదనమాట అది. సో అందువల్ల వాళ్ళ టమాటా వచ్చింది, అంతకంటే ఏం లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 60 దగ్గర ఉన్నది 80, 100కో ఓపెన్ అవుతుంది. అంటే నిన్న 60 టమాటాలు అమ్మితే ఒక్కోసారి 80 లేదా 70 లేకపోతే 100 డైరెక్ట్గా ఉంటుంది. అంతేగాని మార్నింగ్ 9 నుంచి 61, 62, 63 అలా పెరగదు కదా. స్టాక్ మార్కెట్ కూడా ఏంటంటే గుడ్ న్యూస్ ఉన్నప్పుడు ఏంటంటే అది డిస్కౌంట్ అయ్యి ఎంత పెరగాలో అంత పెరిగి ఓపెన్ అవుద్ది. అర్థమవుతుందా? ఈ బిగినర్స్ ఎస్పెషల్లీ ఈ పాయింట్ తెలుసుకోవాలి. బిగినర్స్ ఏం చేస్తారంటే ఎలక్షన్ రిజల్ట్స్ వల్ల 1000 పాయింట్లు పెరిగింది, మీరేంటి హైయర్ లెవెల్లో, అదే మీరేంటి మార్కెట్ అక్కడి నుంచి పడుతుందని అంటారు అని. సో మీరు లాస్ట్ సండే వీడియో చూడండి, నేను డ్రా చేసిన లెవెల్ ఇది. ఎగరేసి నరుకుతారన్నాను. సో ఎగరేసి నరికారు, అంతేగాని డైరెక్ట్గా నరుకుతారని చెప్పలేదు కదా. ఎగరేయటం అంటే ఏంటి, ఇదే గ్యాప్ అప్ ప్రీమియం. సో ప్రీమియంలో ఓపెన్ అయింది, దాని తర్వాత ఏంటంటే ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది అది. సో ఎలక్షన్ రిజల్ట్స్ పాజిటివ్ న్యూసే, కానీ దానివల్ల మనకి ఏదన్నా బై చేస్తే ఏదైనా గెయిన్ అవుతుందా న్యూస్ అప్డేట్ అంటే దానివల్ల ఎటువంటి గెయిన్ కనపడలేదు. సో ఇలాంటి కాంటెక్స్ట్లు మీకు ఎంతమందికి పాస్ట్లో జరిగితే కనుక కామెంట్ సెక్షన్లో మీ ఎక్స్పీరియన్స్ని తెలియజేయండి, మీ అబ్జర్వేషన్ తెలియజేయండి. సేమ్ ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అదే మిస్టేక్ చేస్తారు పీపుల్. ఏంటంటే జీడిపి అనేది నెగిటివ్ అని సోషల్ మీడియా ఆల్రెడీ ప్రచారం చేసింది. సో నేను కూడా చేశాను, టీవీలో కూడా అది. సో నిజంగా జీడిపి 5.4% అనేది డ్రాస్టిక్గా నెగిటివే. కానీ చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా ఇంత డౌన్ ట్రెండ్ నడిచిన తర్వాత మార్కెట్ ఎలక్షన్ రిజల్ట్స్ని ఊహించి కానీ ఏదైనా కానీ మంచి స్ట్రాంగ్ బై ఆర్డర్స్ అయితే ప్లేస్ చేశారు కదా. సో ఈ పట్లర్ ఏరియాలో ఏంటంటే ఎక్కువ బై ఆర్డర్లు ఇంకా ఏంటంటే పెండింగ్లో ఉంటాయి. సో డిమాండ్ ఏరియా అది, ఎందుకనంటే ఆ రోజు చాలామంది కొనాలనుకొని మిస్ అయి ఉంటారు, అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఇది టర్నింగ్ ఏరియా, ఇక్కడ చాలా ఆర్డర్స్ ఉంటాయి. అయితే ఈ జీడిపి వల్ల గ్యాప్ డౌన్ అయితే మార్కెట్ అవ్వచ్చు. గ్లోబల్ క్యూస్ పక్కన పెట్టండి, మన లోకల్ క్యూసే సరిగ్గా లేవు కదా. కాబట్టి ఏంటంటే మండే గ్యాప్ డౌన్ అవ్వచ్చు. చూడండి, గ్యాప్ డౌన్ అవ్వచ్చు, ఓడింగ్ జాగ్రత్తగా వినండి. గ్యాప్ డౌన్ అవుతుంది రాసిస్తాను నేను చెప్పను. సేమ్ థింగ్ ఏంటంటే గ్యాప్ డౌన్ అయినా గ్యాప్ అప్ అయినా ఏంటంటే దాన్ని ప్రిడిక్ట్ చేయడం వల్ల కూడా మనకి ఉపయోగం ఏమి ఉండదు. ఎందుకని, సో ఆల్రెడీ డిస్కౌంట్ అయ్యే ఓపెన్ అవుతుంది మార్కెట్ కదా. సో ఓపెనింగ్ నువ్వు ప్రిడిక్ట్ చేసినా ప్రిడిక్ట్ చేయకపోయినా ఓపెన్ అయిన తర్వాత ఎడిపోతుంది అనేది ట్రేడర్కి ఇంపార్టెంట్. ఎక్కడ ఓపెన్ అవుతుంది అనేది సో ఏంటంటే న్యూస్ అప్డేట్స్లో మనం టెలిగ్రామ్ గ్రూప్లో చెప్పుకోవచ్చు, న్యూస్ అప్డేట్లో చెప్పుకోవచ్చు, కానీ దానివల్ల ఏం ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఓపెన్ అయిన తర్వాత దాన్ని దమ్ము చూపిస్తుందా నీరసపడిపోతుందా, అది ఇంపార్టెంట్ కదా. సో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. సో ఓపెనింగ్ డౌన్ అయినా లేదా మనకి న్యూట్రల్గా ఓపెన్ అయ్యి డౌన్ అయినా ఈ పట్లర్ లెవెల్లో బై ఆర్డర్స్ ఉన్నాయి. సో ఈ పట్లర్ ఏరియాలోకి రాకముందు అది ఎలా రియాక్ట్ అవుతుంది అనేది నేను ఊహించను, అర్థమవుతుందా? సో ఈ గ్రీన్ క్యాండిల్ సగం కన్నా కిందన్న, ఇప్పుడు అది థింగ్స్ అన్నీ పాజిటివ్గా ఉన్నప్పుడు, ఇప్పుడు జీడిపి నెగిటివ్ పడింది కాబట్టి ఆ జోన్లో లోయర్ ఎండ్కి వెళ్ళాను. లోయర్ ఎండ్ చూడండి, నేను మార్క్ చేస్తుంది, సో నోట్ చేసుకొని రాసుకోండి. 23,491, 23,265, 23,491, 23,265 ఓపెన్ అయ్యి డౌన్ అయినా లేదా ఈ ఏరియాలో ఓపెన్ అయినా ఓటబావి ఇచ్చినట్లు సడన్గా ఓటర్ వచ్చినట్టు వస్తుంది బయింగ్ సడన్గా. అట్లాగే ఏంటంటే సో మనకి సెగ తగిలిద్ది అనమాట. ఎవరైతే షార్ట్ సెల్ చేస్తారో ఈ ఏరియాలో షార్ట్ సెల్ చేస్తారో సడన్గా బగ్గుమంటుంది మార్కెట్, అందులో డౌటే లేదు. ఎందుకనంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది న్యూస్, సో ఆల్రెడీ ఏంటంటే జీడిపి వల్ల డౌన్లోనే ఓపెన్ అవుతుంది, కానీ ఈ పట్లర్ ఏరియాలో ఏంటంటే హెవీ బై ఆర్డర్స్ ఆల్రెడీ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఈ ఏరియాలోకి వస్తుందో లేదా ఈ ఏరియాలో కనుక ఓపెన్ అయితే, ఎస్పెషల్లీ నేను ఇంకొక
లోయర్ ఎండ్ పెడుతున్నాను చూడండి. ఈ గ్రీన్ క్యాండిల్ కన్నా కింద లో. ఆ లాజిక్ మీకు చాలాసార్లు వీడియోలో చెప్పాను, అర్థమవుతుందా? కొత్త వాళ్ళకి, కొత్త సబ్స్క్రైబర్స్కి ఏంటంటే మళ్ళీ కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఇవాళ డిస్కస్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. అది అందులో రీల్స్ చూస్తా పీపుల్కి ఓపిక కూడా పోయినాయి కదా అది. కాబట్టి సో ఎస్పెషల్లీ 23,356, 23,265. సో ఇంకొంచెం మాడిఫై చేస్తాను చూడండి ఈ క్యాండిల్ కన్నా కింద, ఈ రెడ్ క్యాండిల్ కన్నా కింద. సో ఓవరాల్గా చూడండి, జాగ్రత్త. మనం ఓవరాల్గా ఫైనల్గా నేను చెప్తుంది ఏంటంటే 23,356, 23,209. సో ఈ పట్లరీ ఏరియాలో కనుక మార్కెట్ కనుక వెళ్ళినప్పుడు షార్ట్ సేల్ చేసిన వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే సడన్గా బగ్గుమంటుంది మార్కెట్ పైకి. ఎందుకంటే ఇక్కడ ఆర్డర్స్ కళ్ళకి కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. కాబట్టి ఇది ఒకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఎట్లాగైతే గుడ్ న్యూస్ మనకి ఏ విధంగా పనికిరాలేదో, అలాగే జీడిపి ఫ్యాక్టర్ అందరికీ తెలుసు. అది డిస్కౌంట్ అయ్యి ఓపెన్ అయ్యి ఈ ఏరియాలోకి వెళ్ళినాక ఏంటంటే సడన్గా, ఎస్పెషల్లీ ఇనీషియల్ మూమెంట్స్లో ఎస్పెషల్లీ ఏంటంటే సడన్గా బౌన్స్ ఇచ్చి సాగిస్తుంది. మనం ఏంటంటే సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేయాలి. ఏదన్నా ఆపర్చునిటీ అంటే హయ్యర్ లెవెల్లోకి వెళ్ళిన తర్వాత ఏదన్నా డౌన్ అవుతుంటే అప్పుడు ఆలోచించాలి. సో 230 ఆ సమయంలో నా వ్యూ ఏదన్నా ఉంటే, అంటే ఎడ్యుకేషనల్గా మార్కెట్ యొక్క డైరెక్షన్ అనేది చెప్తాను నేను, బై సేల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పను. ఎడ్యుకేషనల్గా ఏంటంటే ఈ ర్యాలీ వచ్చిన తర్వాత హయ్యర్ లెవెల్ నుంచే సెల్ చేయగలుగుతారు వాళ్ళు, అంతే కదా. డిస్కౌంట్ అయిన తర్వాత ఆ మార్కెట్లో చూడండి ఫ్రెండ్స్, రీటైల్ పీపుల్ మండే మార్నింగ్ డౌన్కి సెల్ కొడతామనే ఉంటారు. ఇన్స్టిట్యూషన్స్ కూడా వాళ్ళ మనసులో డౌనే ఉంటుంది, కానీ ఓపెన్ అయిన ఏరియాలో వాళ్ళు సెల్ చేయలేరు, అర్థమవుతుందా? వాళ్ళ హయ్యర్ లెవెల్లో సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేయడం వల్లే మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి సెల్ కొట్టారంటే ఇబ్బంది పడతారు. ఎస్పెషల్లీ ఇట్లాంటి టర్నింగ్ లెవెల్స్లో ఉన్నప్పుడు వెళ్ళి సెల్ కొడితే మాత్రం బగ్గుమంటుంది. సో ఆ విషయం అనేది మీకు మండే తెలుస్తుంది. నేను లైవ్లో అవైలబిలిటీ ఉంటాను. సో మీకు ఏదైనా టెలిగ్రామ్ అప్డేట్ కావాలి అని అంటే చూడండి ఫ్రెండ్స్, టెలిగ్రామ్ అప్డేట్ కావాలి అంటే ఫ్రీ. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అప్డేటు. నేను మార్కెట్లో లైవ్లో ఉన్నప్పుడు, కీ ఇంపార్టెంట్ టైమింగ్స్ ఉన్నప్పుడు నేను నా వ్యూ అనేది ప్రెజెంట్ చేస్తాను. వాటిని ట్రేడ్స్గా తీసుకోవద్దు, అది ఎడ్యుకేషనల్గా ఒక 3 months అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని చెప్పి చెప్తాను. నేను ఎడ్యుకేషనల్ వ్యూనే పోస్ట్ చేస్తాను, అక్కడ ఏమి ట్రేడ్ పోస్ట్ చేయడం అనేది జరగదు, అసంభవం. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే ఏంటంటే సో కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు, మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ లేకపోతే కనుక ఇక్కడ లింక్ క్లిక్ చేస్తున్నా చూడండి. నెంబర్ ఎంటర్ చేసి మీరు కంటిన్యూ కొడితే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అయిపోతుంది, అర్థమవుతుందా? మీరు బిగినర్స్ అయితే మీకు ఏమీ తెలియదు అనుకుంటే కనుక సో మీ ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. ఇది మీకు ఏంటంటే యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో గైడెన్స్ అట్లాంటివి తెలియకపోతే, మనీ మేనేజ్మెంట్ ఏంటి, ఇన్వెస్ట్మెంట్కి ట్రేడింగ్కి డిఫరెన్స్ ఏంటి, బేసిక్ క్యాండిల్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏంటి, వాటి థింగ్స్ ఏంటంటే వెబినార్లు జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కాబట్టి అవి అటెండ్ అవ్వండి అనమాట. మీకు అకౌంట్ లేకపోతే ఓపెన్ చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ తెలియకపోతే ఐడిని వాట్సాప్ చేయండి అనమాట. మీరు అట్లా ఎడ్యుకేషనల్ వెబినార్స్ మీరు యాక్సెస్ అనేది అవుతుందన్నమాట. ఒకసారి మీరు అకౌంట్ ఓపెన్ చేస్తే ఆ బిజినెస్ కోసం ఏంటంటే ఆ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట వెబినార్స్. చూడండి మరి ఆర్బీఐ యాక్షన్ ఎలా తీసుకుంటుంది, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది డిస్కస్ చేసే ముందు, సో జీ ఎంటర్టైన్మెంట్కి సంబంధించి సేల్స్ చూడండి. సేల్స్ గ్రోత్ అనేది లాస్ట్ 5 yearsలో గ్రోత్ లేదు. చూడండి సార్, సేల్స్ రెవెన్యూలో గ్రోత్ లేకపోతే ఏంటంటే స్టాక్ పర్ఫార్మెన్స్ ఉండదు. కానీ జీ ఎంటర్టైన్మెంట్ నేను ఆ సేల్స్ రెవెన్యూ బ్రేక్అవుట్ కోసం చూస్తున్నాను. దీంట్లో బ్రేక్అవుట్ వస్తే ఏంటంటే స్టాక్ ఏంటంటే ఇట్ మే మూవ్ టు 400 levels దాకా వెళ్ళొచ్చు. ఎందుకంటే రెవెన్యూ ఒక్కటే గ్రోత్ లేదు, అదొకటే ప్రాబ్లం. కానీ రెవెన్యూవే చాలా ఇంపార్టెంట్. సో అది కనుక బ్రేక్అవుట్ వస్తే ఏంటంటే స్టాక్ ఆగదు. అట్లాగేంటంటే సో నెట్ ప్రాఫిట్లు ఏంటంటే స్లోగా రికవర్ అవుతున్నాయి, మీరు చూస్తున్నారు కదా. ప్రీవియస్ పీక్స్ దగ్గరికి చేరితే చాలు స్టాకు. సో నా అంచనా ప్రకారం ఏంటంటే స్టాకు మేబీ స్లోలీ 500, 600, 700 లెవెల్కి ఎడ్యుకేషనల్గా వెళ్ళొచ్చు అనేది నా అంచనా అనమాట. సో రీసెంట్గా మనం గుడ్ న్యూస్ చూసాము ఏంటంటే ఆ పునీత్ గోయాంక తన్ని ఎండీగా ఉండటానికి పీపుల్ ఒప్పుకోలేదు. అలాగేంటంటే వీళ్ళ దగ్గర చాలా క్యాష్ బ్యాలెన్స్ ఉంది, ఏదైనా డివిడెంట్ అన్నా ఇవ్వాలి, వాళ్ళు ఎక్స్పాన్షన్ ప్లాన్స్ కన్నా వెళ్ళాలి. చూడండి సార్, జీ అనేది డెట్ ఫ్రీ కంపెనీ. సో అది ఒకటి పాజిటివ్ అనమాట. సో కార్పొరేట్ గవర్నెన్స్ ఇష్యూస్ వల్ల స్టాక్ ఏంటంటే లోయర్ లెవెల్లో ట్రేడ్ అవుతూ ఉందన్నమాట. కాబట్టి ఆ ఇష్యూ పోతే ఏంటంటే స్టాక్ దొరకదు. కానీ ఈ మాట నేను 3-4 years నుంచి నేను వెయిట్ చేస్తున్నాను వ్యక్తిగతంగా. కానీ ఏంటంటే ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఒక్క స్పట్ చాలు దీనికి, అర్థమవుతుందా? హోప్ఫుల్లీ ఏంటంటే దానికన్నా ఇష్యూస్ అన్ని క్లియర్ అయినాయి కాబట్టి హోప్ఫుల్లీ 1 to 2 years, couple of yearsలో ఏంటంటే స్టాక్ అనేది మంచిగా ఎడ్యుకేషనల్గా వెళ్ళొచ్చు అనేది ఆ పైకి అని నేను ఆలోచిస్తున్నాను అనమాట. ఇది ఒకటి రేడర్లో పెట్టుకొని చూస్తూ ఉన్నాను, స్టడీ వ్యూగా చెప్తున్నాను. ఇదేది ట్రేడింగ్ రికమెండేషన్ కాదు, జస్ట్ ఏంటంటే నా అబ్జర్వేషను. సో నా అబ్జర్ప్షన్ అంటే నా
స్టడీ వ్యూస్ థింగ్స్ అన్నీ బాగుంటే నేను అబ్జర్వ్ చేస్తాను, లేకపోతే అబ్జర్వ్ చేయను. చూడండి ఫ్రెండ్స్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సో ఈ బ్యాంక్ గురించి మనం చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాము. సో అంటే ఒకనొక టైంలో ఏంటంటే లోన్ బుక్ థింగ్స్ అన్నీ బాగా పడిపోయాయి. దాని తర్వాత ఏంటంటే వాళ్ళు రీటైల్ లోన్స్ మీద ఫోకస్ చేయటం, బ్యాంక్ గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలో మంచి స్టెప్స్ తీసుకున్నారు. సో అందువల్లే గ్రోత్ మీకు కూడా ఏంటంటే ఆ సమయంలోనే మనం స్టడీ వ్యూ కూడా మనం ఫస్ట్ టైం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి ఇచ్చాము. బిజినెస్ ఇంపార్టెంట్. అలాగే ఏంటంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు కమింగ్ 10 yearsలో ఎన్ని బ్రాంచ్లు క్రియేట్ చేయగలుగుతుంది, ఇప్పుడున్న బిజినెస్ ఎలా చేస్తుంది, అలాగే టెక్నాలజీ ఓపెన్ చేసి ఎంత ఫాస్ట్గా వాళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూసి ఏంటంటే నాకు ఆ స్టాక్ అనేది స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలాసార్లు మనం డిస్కస్ చేశాము. రీసెంట్గా కూడా ఏంటంటే ఈ డిప్లో ఏంటంటే ఈ గ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం లెవెల్ గురించి డిస్కస్ చేశాము. ఈ గ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ గ్యాప్లో టచ్ అయ్యి ఎలా బౌన్స్ అయిందో కూడా చూశారు. అయితే ఏంటంటే నేను అప్పుడు కొంత స్టడీ చేసుకున్నాను. అలాగే ఏంటంటే 51 కోసం కూడా వెయిట్ చేస్తున్నాను. ఈ విషయం మీకు చాలాసార్లు చెప్పాను, 51 బిలో కోసం. అదృష్టం బాగుండి జీడిపి వల్ల సో నేను ఏదైతే టర్నింగ్ చెప్పానో ఆ టర్నింగ్లో టెంపరీ బౌన్స్ అయితే ఇస్తుంది. కానీ దాని తర్వాత ర్యాలీ అయిన తర్వాత మార్కెట్ కనుక మళ్ళీ బ్రాడ్ డైరెక్షన్ కిందకి వెళ్తే సో మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ కూడా స్టడీ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో 51-40 లెవెల్స్లో దొరికే పాసిబిలిటీస్ ఉన్నాయి. దొరికితే ఇంకొంత స్టడీని చేసుకోవడానికి నేను కూర్చున్నాను. కాబట్టి కరెక్షన్స్ మేక్స్ మీ హ్యాపీ, కరెక్షన్స్ మేక్స్ మై పోర్ట్ఫోలియో హెల్దీ అని చెప్తాను. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంకు 64లో ఉన్నా 40లో ఉన్నా నాకేం ఫరక్ పడదు. నాకు 100 క్వాంటిటీ ఉంటే పోర్ట్ఫోలియోలో 100 ఉంటాయి, 1000 ఉంటే 1000 ఉంటాయి. దాన్ని ఎవడు మార్చలేడు. ప్రైస్ స్టాక్ మార్కెట్లో టెంపరీ అది పడిపోవడం అనేది. వాళ్ళు చేసే బిజినెస్ స్ట్రాంగ్, వాళ్ళు చేసే బిజినెస్లో దమ్ముండి కమింగ్ 10 yearsలో ఎవ్రీ ఇయర్ మనం అబ్జర్వ్ చేసుకుంటా వాటిలో గ్రోత్ ఉంటే ప్రైస్ ఏముంటే తన్నుకు వస్తుంది. అర్థమవుతుందా? సో టెంపరీ థింగ్ ఇది పడిపోవడం అనేది. కాబట్టి ఏంటంటే మనకి కావాల్సిన డిజైర్ స్టాక్స్ టెంపరీ ఇష్యూస్ వల్ల పడితే, నిఫ్టీ వల్ల కానీ ఇతరత్ర వల్ల పడితే మనకు అది శుభసూచకంగా నేను భావిస్తానన్నమాట. క్వాంటిటీని ఎవడు మార్చలేడు కదా. ఎవడన్నా మార్చగలడా? మీకు 1000 క్వాంటిటీ ఉంటే ఎవడన్నా మార్చగలడా? దాన్ని ఎవడు మార్చలేడు. చూడండి ఫ్రెండ్స్, అట్లాగే వీడియోలో ఇండస్ఇండ్ బ్యాంక్ యొక్క కీ లెవెల్స్ డిస్కస్ చేయాల్సి ఉంది. అలాగే హిందీవేర్ గురించి కూడా డిస్కస్ చేయాల్సి ఉంది. ఒక్కసారి బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆరిజిన్ ఇంకా కొంచెం కిందకుంది. మనం ఆల్రెడీ డిస్కస్ చేసిందే. అర్థమవుతుందా? 50,751, 49,794 బ్యాంక్ నిఫ్టీ ఈ లెవెల్కి వచ్చి నిఫ్టీ కూడా మనం చెప్పిన లెవెల్లో ఉండి టర్న్ అయ్యేలాగా ఉంటే అప్పుడు మనం ఏదైనా థింక్ చేస్తాము. అట్లాగేనంటే ఆర్బీఐ ఏం యాక్షన్ తీసుకుంటుంది అనేది December 6th అబ్జర్వ్ చేయాలి. అర్థమవుతుందా? ఈ క్యాష్ రిజర్వ్ రేషియో వాటిలో మోడిఫికేషన్స్ వాటి గురించి కీన్గా అబ్జర్వ్ చేసి మనం తర్వాత ఫర్దర్గా మార్కెట్ గురించి అంచనా వేయాలి. అలాగే బ్యాంక్స్కి ఏదైనా మనీ ఇన్ఫ్యూజ్ చేస్తారా అవి కూడా మనం చూడాలన్నమాట. కాబట్టి ఆర్బీఐ సమ్ పాజిటివ్ యాక్షన్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆర్బీఐ ఇచ్చిన గైడ్లైన్స్కి చాలా వేరియేషన్తో జీడిపి నెంబర్స్ వచ్చాయి. కాబట్టి ఆర్బీఐ కాషియస్గా డెసిషన్ తీసుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి అదనమాట. సో ఆర్బీఐ డెసిషన్స్ కన్నా ముందు ఒకవేళ బాగా డౌన్ సైడ్ రియాక్ట్ అయితే మార్కెట్, అప్పుడు దాని తర్వాత జాగ్రత్త. అంటే ఆర్బీఐ డెసిషన్స్ కన్నా ముందు రోజు జాగ్రత్త. చూడండి, ఈవెంట్ అయిపోయిన తర్వాత ఇది చూద్దాం అనుకుంటే ఏముండదు స్టాక్ మార్కెట్లో. ఈవెంట్కి ముందే జరగాల్సింది జరిగిపోతుందన్నమాట. కాబట్టి మండే మార్కెట్ చూసి ఎలా పోతుంది అనేది చూడాలన్నమాట. మండే ఓపెనింగే ఈ ఏరియాలో కనుక వెళ్ళిందంటే బ్యాంక్ నిఫ్టీ కనుక సో గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఏరియాలోకి వెళ్తే కనుక ఇనీషియల్ మూమెంట్స్లో ర్యాలీ అవుతుంది. ఇనీషియల్ మూమెంట్స్లో ర్యాలీ అయినా మనం హైయర్ లెవెల్ నుంచి సెల్లింగ్ వస్తుందేమో అని 230కి అబ్జర్వ్ చేయాలన్నమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. ఎందుకంటే ప్రీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ కాబట్టి ఇనీషియల్గా బౌన్స్ వస్తుంది. కానీ వాళ్ళకి ఓవరాల్గా కిందకెళ్ళే ఉద్దేశం ఉంటే హైయర్ లెవెల్ నుంచి సెల్ కొడతారు. అది కాబట్టి ఏంటంటే మండే లైవ్ అప్డేట్స్ కోసం జాగ్రత్తగా చూడండి, ఎడ్యుకేషనల్ లెర్నింగ్స్ కోసం జాగ్రత్తగా చూడండి, అబ్జర్వ్ చేయండి అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అది మనకి అలాగే ఇండస్ఇండ్ బ్యాంక్ లెవెల్స్ ఏదైతే ఉన్నాయో నేను గతంలో ఏదైతే లెవెల్స్ చెప్పానో అవే లెవెల్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక పాత రీసెంట్ వీడియోస్లో ఇండస్ఇండ్ బ్యాంక్ పలుమార్లు ఉంది, ఒకసారి వెరిఫై చేయండి. అలాగే ఏంటంటే నేను రేపటి వీడియోలో మరొకసారి ఇండస్ఇండ్ బ్యాంక్ చెప్తాను. ఆ బ్లర్లో ఉన్న స్టాక్స్ దాని గురించి కూడా నేను రేపటి వీడియోలో అనేది డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఎక్కడ దాకా వీడియో చూసారంటే నచ్చుంటుంది, లైక్ చేయండి. అలాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్లో చేయండి. అలాగే మీరు ఇవాళ ఏం వండుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి మన డీమ్యాట్ లింక్స్
రెఫర్ చేయడం అనేది మర్చిపోవద్దు అని చెప్తాను. సో మీరు మీ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఏంటంటే వాట్సాప్ ద్వారా ఈ గ్రూప్లోకి రండి. మీ ఫ్రెండ్స్తో రెఫర్ చేస్తే మీరు రెఫర్ చేశారు కాబట్టి మీరు మీ ఫ్రెండ్ గ్రూప్లోకి రండి. ఎడ్యుకేషనల్ లెర్నింగ్స్ అవి మీకు తెలియకపోతే కనుక అటెండ్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుందన్నమాట. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో. అలాగే ఈవినింగ్ పాసిబుల్ ఉంటే కనుక ఈవినింగ్ మళ్ళీ మిరాకిల్లో వీడియో చేసే ప్రయత్నం చేస్తాను, మిరాకిల్ స్టాక్ ట్రేడర్స్లో. బై ఫ్రెండ్స్, గుడ్ డే.